గురుగారు నమస్తే. చాలామంది తెలుగువారు అమెరికాలో ఉన్నా, లేకపోతే ఇండియన్స్ అమెరికాలో ఉన్నారని మనం అనుకుంటే, ట్రంప్ పెట్టే ఇబ్బందులకి చాలామందికి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. చాలామంది చదువు సగంలో ఆగిపోతా ఉంది. వీళ్ళందరికీ మీరు ఎట్లాంటి పరిష్కారం చెప్పబోతున్నారు? ఇప్పుడు చదువుకునే వాళ్ళు అక్కడ ఉండి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆళ్ళకేమన్నా రెమెడీస్ ఏమన్నా చెప్తారా గురుగారు? ఇది చెప్పాలంటే చాలా చాలా శుభపరిణామం అని చెప్తానండి. హ్మ్. ఎందుకంటే భారతదేశము, భారత అంటే నేననుకున్నది చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. భావి ప్రపంచంలో రత్నాల్లాంటి తణుకులెన్నుతున్నటువంటి దేశం ఇది. ప్రపంచానికి విజ్ఞానాన్ని ఎగుమతి చేస్తున్న దేశం ఇది. మన భారతీయులు అమెరికాలో ఎక్కువ ఉన్నారనుకోవడం అవసరం లేదు. ప్రతి దేశంలో ఉన్నారు. ఎక్కడికి మన మోడీ గారు వెళ్ళినా అక్కడ త్రివర్ణ పతాకాలతోని ఎయిర్‌పోర్ట్‌లోని స్వాగతం చెప్తున్నారు. హ్మ్. అసలు మనకు ఆ దేశమా లేదా మన దేశమా అనిపిస్తుంది. హ్మ్. ఆ స్థాయిలో మన భారతీయులు ఉన్నారు. హ్మ్. మన విజ్ఞానం ప్రతి దేశానికి ఉపయోగపడుతూ ఉంది. హ్మ్. ఈరోజు అమెరికా వచ్చి మన ఇండియన్స్ పైన శాంక్షన్స్ విధిస్తూ ఉంది. మరి శాంక్షన్స్ విధించడం అంటే అది మనకు శుభసూచకము. ఎందుకంటే మన యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక, మన యొక్క భారతదేశానికి ప్రపంచ స్థాయిలో వస్తున్న గుర్తింపును చూసి చూడలేక వాళ్ళు చేస్తున్న పనే తప్ప, మన టాలెంట్‌ని వాళ్ళు హరించలేరు కదా! శాంక్షన్స్ విధించొచ్చు. అవును. కానీ ఈ పరిణామాలు ఇలాగే పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది కొంచెం ఇబ్బందికరంగా కొంతమందికి ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశంకే అన్ని దేశాలు వచ్చి ఇక్కడ H1B వీసాలు లాంటివి ఇచ్చే స్థాయికి భారతదేశం ఎదుగుతుందని నేను చెప్పగలను. ఎందుకంటే మనకు మన భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు, ఇక్కడున్న స్వేచ్ఛ, ఉన్నంత రక్షణ, ఇక్కడున్నంత ఆహ్, గొప్ప అదృష్టకరమైన జీవితము ఏ దేశంలోనూ ఉండదు. కాబట్టి మన వాళ్ళేం చేస్తారు, మన దేశం పట్ల ఎక్కువ గౌరవాన్ని పెంచుకొని, వీళ్ళ దగ్గర మనకెందుకు ఈ బానిసత్వము, మన దేశంలో మనం చేసుకోవచ్చని కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. మన దేశం మనందరం మనం కలిసి మన దేశం మనం అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఈ వేరే దేశాల్లో కూడా ఆస్ట్రేలియా లాంటి దేశాలు, చాలా దేశాల్లో గో బ్యాక్ ఇండియన్స్ అనే నినాదాలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఎక్కడొచ్చి మా ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, తక్కువగా వాళ్ళు ఎక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు భారతదేశం పంపిస్తున్నారని. ప్రపంచ స్థాయిలో ఒక సర్వే ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశం అంచనా వేస్తూ ఉంటుంది. ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో ఏ దేశం ఎంత ప్రగతి సాధిస్తుంది, ఏ దేశం పథపాతాలకు వెళ్తుందని ఒక సర్వే ఆటోమేటిక్‌గా వాళ్ళకు ఉంటుంది. ఆ లెక్కలు చూస్తే భారతదేశం వెరీ వెరీ షార్ట్‌లీ నంబర్ 2 పొజిషన్‌కి వస్తా ఉంది అని కన్ఫర్మ్ అయిపోయింది. హుహు. ప్రతి ఒక్కరికి, ట్రంప్‌కి, చైనాకు, రష్యాకు, ఇట్లా పెద్ద పెద్ద అగ్రదేశాలన్నిటికి తెలిసిపోయింది. భారతదేశాన్ని ఇంకా ఆపలేము, అది అసాధ్యము. నెంబర్ 2కి వచ్చిన వాళ్ళు ఇంక నెంబర్ 1 ఇంకొక స్టెప్ ఎక్కడానికి వాళ్ళకి పెద్ద కష్టమా? ఇంతవరకు వచ్చిన వాళ్ళు నెంబర్ 1కి రావడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని తొక్కగలిగితే మంచిది. కాబట్టి గో బ్యాక్ ఇండియన్స్, ఇండియన్స్ పైన శాంక్షన్స్, అన్ని రకాలుగా ఎన్నో వాళ్ళ అక్కసు వామిటింగ్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరి టాలెంట్‌ని ఎవరు హరించలేరు. ఇప్పుడు భారతదేశం యొక్క ఇది అభివృద్ధి చెందుతున్న దానికే ఈ ఈర్ష్య. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? భారతదేశం యొక్క అభివృద్ధి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేదు కాబట్టి. ఇప్పుడు ఒక అంచనాలు వాళ్ళు వేసేస్తారు, వచ్చేస్తారు. అది వాస్తవం కూడా అది. హ్మ్. ఇప్పుడు మనకి ఎట్లాగైతే ప్రతి ఒక్కదానికి ఒక సర్వే చేస్తారో, అలాగే ఒక ప్రపంచ స్థాయి సర్వే భారతదేశం అగ్రరాజ్యం అవుతుందనేది వాళ్ళకి స్పష్టమైంది. అంటే మన దేశం అగ్రరాజ్యం అవుతుంటే ఇంకెన్నో దేశాలు మనం వెనకపోతేనే కదా! అంటే అభివృద్ధి చెందుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశానికి దరిదాపులో ఏ దేశము లేదు. భారతదేశం కన్నా ముందున్న దేశాలు కూడా పడిపోతున్నాయి. కాబట్టి అగ్రరాజ్యంగా భారతదేశాన్ని గుర్తించేసింది ప్రపంచం మొత్తం. కానీ ఈ టైంలో మనం లేట్ చేశాము. ఇప్పుడు ఈ చేసింది ఏదో ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చుంటే పోయినదని. కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క అభివృద్ధి ఎవరూ ఆపలేరు. ఇది అభివృద్ధికి సూచకంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇండియన్స్ బాధపడరు. వాళ్ళకి పౌరుషం ఎక్కువ. వాళ్ళ సామర్థ్యాన్ని అయితే వాళ్ళు హరించలేరు కదా! అమెరికా వాళ్ళు కదా ఎవరు హరించలేరు. కాబట్టి ఇది చాలా చాలా శుభసూచకము. మనకు బ్రహ్మంగారి కాలజ్ఞంలో కూడా రాశారు. మరి నోస్ట్రాడామస్ లాంటి కాలజ్ఞానవేత్తలు కూడా అమెరికా సహాయుడు అగ్రరాజ్యాలు భారతదేశం ఆధీనంలోకి వస్తాయి అంటే భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. ఆ దేశాల కన్నా ఈ అగ్రస్థానాలకు భారత వేలు కూర్చుంటుందని వాళ్ళు ఎప్పుడో వందల సంవత్సరాల ముందు రాసి పెట్టారు. అది ఇప్పుడు ప్రూవ్ అవుతా ఉంది. హ్మ్. ఇది ఇప్పుడు ఈరోజు భారతీయులు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. బేరం ఆడడం లేదు ఏ వస్తువుని. ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నారు. ఎక్కడ కావాలంటే వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి రిచ్‌గా ఆలోచించగలుగుతున్నారు. ఫైనాన్షియల్‌గా నేను పేదవాడిని అని చెప్పుకునే వాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి ఇది శుభసూచకం. కాబట్టి భారతదేశం, అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి కాదు. ఇండియన్స్ ఎక్కువగా ఉన్న దేశాలంతా కూడా అదే పరిస్థితి. అంటే వీళ్ళిప్పుడు భయపడుతున్నారు గదా! జాబులు పోతున్నాయని. వాళ్ళు ఎట్లాంటి తాత్కాలికమే. అది తాత్కాలికమే. హ్మ్. వాళ్ళందరూ వచ్చినా, ప్రపంచమంతా వచ్చినా భారతదేశం ఉపాధి చూపించగలదు.
భారతదేశం ప్రపంచానికి అన్నపూర్ణ. కోవిడ్ టైంలో ఎన్ని దేశాలకు మన దేశం ప్రచారం చేసుకోలేదు. వాళ్ళకు కోవిడ్ టీకాలు ఫ్లైట్లో పోయి దిగాయి. ఏ దేశం అంత సప్లై చేయలేదు. పేద దేశాలన్నింటిని ఆదరించింది. పేద దేశాలకు ఎన్నిటికో గోధుమలు ఎంతో దిగాయి. ఎన్నో పేద దేశాలకు ఎన్నో ప్రాజెక్టులు కట్టిస్తున్నారు. డబ్బులు ఉంటేనే కదా, నైపుణ్యం ఉంటేనే కదా, నాలెడ్జ్ ఉంటేనే కదా. కాబట్టి తాత్కాలికమైనటువంటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు అలా చేస్తున్నందువల్ల మన ఉద్యోగాలు ఏం కావాలి, మన భవిష్యత్తులో ఏం కావాలని అట్టనేసి ఏదో చేతగాని వాళ్ళు చేతులు కట్టి కూర్చోరు కదా. వాళ్ళు ఇబ్బందులు పెట్టేంత మాత్రం చేతగాంతనం అయిపోదు కదా. కాబట్టి దీనికి పరిష్కారంగా మరో దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరిని ఎవరు అడ్డుకోలేరు. ఎప్పటి నుంచి మంచి రోజులు మొదలవుతాయి అంటారు సార్? మంచి రోజులు ఆల్రెడీ మొదలైనట్టే. మళ్ళీ ఎప్పటి నుంచి ఏముంది, ఆల్రెడీ మొదలైపోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఇబ్బంది వస్తుందో అప్పుడు 100 రెట్లు ఎక్కువగా ఇంకా షార్ప్గా బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పటి వరకు నార్మల్గా పోతూ ఉంటుంది. ఏదో సెటప్ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు బ్రెయిన్ పనిచేయదు, హైప్లో పనిచేయదు. అన్కంఫర్ట్ జోన్లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది కంఫర్ట్ జోన్, ఒకవేళ మార్చి పెట్టుకుంటే అన్కంఫర్ట్, మళ్ళీ కంఫర్ట్లోకి రావాలని ట్రై చేస్తారు. ఇప్పుడు అన్కంఫర్ట్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కంఫర్ట్ రావాలంటే ఇలా ఇది మనం ఈ నాలెడ్జ్ సరిపోదు, ఇంకా ఎక్కువ తెలివితేటలు 100 రెట్లు ఆలోచింపు చేసే పరిస్థితి వాళ్ళే చేస్తున్నారు. అప్పుడేమవుతుంది, ఆ డెవలప్మెంట్ అట్టే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని అభివృద్ధి చేసేదానికి వాళ్ళ అక్కస్ రూపంలో చూపిస్తున్నారు. అది ఇంకా గ్రోత్ రేట్ వీళ్ళు పెంచి చూపిస్తారు. భయపడే పరిస్థితి ఇప్పుడు ఎక్కడ లేదు. కాబట్టి ఇది శుభసూచకం. ఆల్రెడీ అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు అన్నంత మాత్రం అన్నం తినకుండా కూర్చుంటారా? కూర్చోరు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు చైతన్యవంతులు అయిపోతారు. అయిపోయేసి దీన్ని మరో స్థాయికి తీసుకెళ్తారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనం భారతదేశంలో పెట్టుబడులు పెట్టినా, భారతదేశానికి ఉపాధి కోసం వెళ్ళినా మనకు మన భవిష్యత్తులకు భరోసా ఉంటుంది. వాళ్ళు ఎవరికి హాని కలిగించరు. ఎవరు వచ్చినా ఎంతమందిని ఆదరిస్తారు. మన పెట్టుబడికి, మన సంస్థలకి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఒకరు వెంటనే ఒకరిపై యుద్ధానికి వెళ్ళరు. ఎవరు కూడా ఆలోచించేదే. తరచూ ఉగ్రవాదులు, యుద్ధాలు, గొడవలు, ఇంటర్నేషనల్ కాంట్రవర్సీలు పెట్టుకుంటా ఉంటే ఏమవుతుంది, వాళ్ళ యొక్క రేటింగ్ పడిపోతుంది. సైకలాజికల్గా ప్రపంచం అంతా అయ్యో ఆ దేశానికి వెళ్తే తలకాయ నొప్పి అనే పరిస్థితి ఉండే ఎన్నో దేశాలను వదిలేసి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉంది, అమెరికా వైపు ఏం చూడడం లేదు. అమెరికా తన చెయ్యి తాను నరుక్కుంటా ఉంది, తను కూర్చున్న కొమ్మను తను నరుక్కుంటా ఉందని చెప్పచ్చు. తెలియకుండానే అది తెలుసు. వాళ్ళ అంచనాలు అన్నీ ఉంటాయి. ఇలా చేస్తే వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, కానీ చేయకుండా ఉండలేరు. చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఒక సమస్య. అట్లాంటి పరిస్థితులు, డైలమా పరిస్థితులు అమెరికా ఉంది. వాళ్ళు విపరీతంగా వాళ్ళ అప్పుల పాలవుతున్నారు. అమెరికా వాళ్ళకున్నంత అప్పు ప్రపంచంలో ఎవరికి లేదు. అహంభావంతో చేసుకున్నారు. మన దేశాల పైన కడుపు మండి నోరు కొట్టుకుంటున్నారు. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటంటే పూర్తిగా గ్రోత్ రేట్ పడిపోతుంది. కాబట్టి పతనం వైపు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినప్పుడు అభివృద్ధి వైపు మనం ఎందుకు వెళ్ళం? ఖచ్చితంగా వెళ్తాం. ఇదే జరుగుతుంది. ఇది దీనికి నేను చెప్పిన దానికి ఆన్సరు డే బై డే కొద్ది కాలానికి అర్థమైపోతుంది. అందరికీ ఇది ప్రాక్టికల్ అవుతుంది. తెలుగు వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేసుకోవాలో, ఏం చేస్తే ఏం చేసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలిసి ఈరోజు. అమాయకులు ఉంటే ఓకే, అయ్యో వాళ్ళకి ఏం చేతగాని అనుకోవచ్చు. అందరూ చేతనైన వాళ్ళు ఉన్నప్పుడు చేతనైన వాడిని ఎప్పుడు ఎవరు ఏం చేయలేరు. నేను నీళ్లు తాగను అన్నాక నా దగ్గర నీళ్ళు తాగించలేరు. నేను నీళ్ళు తాగతాను అన్నాక నన్ను ఎవరు ఆపలేరు. ఇంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళను సామర్థ్యం ఉన్నవాడిని నేను ఏదో చేస్తానంటే వాడు సామర్థ్యం ఉంది, ఇంతకు 100 రెట్లు నేను చేసుకోగలను, ఈరోజు నేను లైఫ్లో నన్ను ఏం చేయలేని విధంగా నేను తయారవ్వగలను అని తయారైపోతారు. కాబట్టి భారతదేశం అనేది ఈరోజు ప్రపంచానికి దిక్సూచి లాంటి దేశంగా మారిపోయింది. కొన్ని దేశాలను కావాలంటే దత్తు తీసుకుని సాకేసేటువంటి స్థాయిలోకి దేశం వచ్చేసింది. కాబట్టి దీనికి మనం గర్వపడవచ్చు. ఇది మనకు అదృష్టకాలంగా ఇప్పటి నుంచి శాశ్వతంగా ప్రపంచాన్ని ఆదరించి ఆదుకునే స్థాయిలో భారతదేశం అయితే ఇప్పటికే వచ్చేసింది. ఇంకా కూడా ఎక్కువ ప్రూవ్ అవుతుంది. ఇది ఒక అదృష్టమైనటువంటి ఇటువంటి కాలాన్ని చూడడం కూడా చాలా అదృష్టంగా చెప్పచ్చు.